హాయ్ ఫ్రెండ్స్, గోంగూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడే చెట్టు నుంచి ఆకులు తెంపుకొచ్చాను. చూడండి, మనం ఇప్పుడు గోంగూర గుడ్డు కూర అయితే చేసుకుందాం. ఒకసారి చూడండి ఎలా చేశానో, మీరు ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. గోంగూర అంతా ఫస్ట్ సన్నగా ఇలా తరుక్కోవాలండి. ఈ కూర అయితే అసలు టేస్ట్ చేస్తే మాత్రం వదిలిపెట్టరు, చాలా బాగుంటుంది. ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి ఈ కూర కోసం. చూడండి ఎలా తరుగుతున్నానో, ఇలా సన్నగా గోంగూర అంతా తరుక్కోవాలి. గోంగూర ఎలా చేసినా టేస్టీగానే ఉంటుంది. ఇలా ఎగ్తో ట్రై చేయండి, ఇంకా చాలా బాగుంటుందండి. అసలు ఎగ్స్కి కూడా టేస్ట్ వస్తుంది. ఎగ్స్ అయితే పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్గా తిన్న ఎగ్ కంటే ఈ ఎగ్, ఇందులో వేసిన ఎగ్ అయితే భలే టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. చూడండి, గోంగూర అంతటిని మంచిగా సన్నగా తరుక్కున్నాను. ఆ తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి. ఫ్రెష్ వాటర్ పోసుకొని కడుక్కోవాలి. చూసారా, ఇలా పిసుక్కోవాలి. వాటర్లో మంచిగా కడగాలి. కడిగిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కాక ఈ గోంగూర అంతా వేయాలి. గోంగూర చూసారా గిన్నె నిండా ఎలా ఉందో. ఇది ఉడికేసరికి మాత్రం గిన్నె సగానికి కూడా ఉండదు. చూడండి, గిన్నె నిండా వేస్తున్నాను. తర్వాత చూడండి అసలు ఎంతో ఉండదు. గోంగూర మగ్గితే ఎంతో ఉండదు. గోంగూర అనే కాదండి, ఆకుకూరలు ఏదైనా సరే మనం కట్ చేసినప్పుడు చూస్తే, వండేటప్పుడు చూస్తే చాలా తేడా వస్తుంది. చాలా తక్కువ అయిపోతుంది ఎందుకో కర్రీ మొత్తం. చూడండి ఎలా మగ్గుతుందో. ఇలా గోంగూర అంతా వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవాలి. చూడండి, మూతేసుకొని వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవాలి. ఈలోపు అయితే ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. చూసారా, వాటర్ అంతా పోయాయి. ఇలా స్మాష్ చేసుకోవాలండి గోంగూరని. ఉడికిన దాన్నే కొంచెం స్మాష్ చేసుకోవాలి ఇలాంటి గంటెతోటి. మీ దగ్గర పప్పు గుత్తున్నా రుబ్బుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. చూసారా ఎలా ఉడికిందో. స్మాష్ చేశానుగా, మెత్తగా అయింది. నెక్స్ట్ వేరే గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని తిప్పుకోవాలి. ఇవి బాగా మగ్గేంత వరకు తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మంట పెట్టుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందని సాల్ట్ వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసి మళ్ళీ మనం వేసేటప్పుడు అయితే కొంచెం చూసుకొని వేసుకోవాలి, లేదంటే ఉప్పు కషం అయిపోతుంది కర్రీ అంతా. చూసారా ఎలా మగ్గాయో. ఇప్పుడైతే మసాలా దినుసులు వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గాక మసాలా దినుసులు వేసుకోవాలి, ఇవి అయితే కంపల్సరీ. నెక్స్ట్ పసుపు, కారం, ఉప్పు. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది. ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి. మనం ఆనియన్స్ వేగేటప్పుడు వేసుకున్నాం కదండి, కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. కూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం కారం ఎక్కువ వాడితేనే టేస్టీగా ఉంటుంది. మసాలా దినుసులు అయితే కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది కర్రీది. చూసారా, ఇవన్నీ కాసేపు పచ్చివాసన పోయిందాకా మగ్గించుకోవాలి. చూసారా, మొత్తం మగ్గిపోయాయి. నెక్స్ట్ అయితే ఈ గోంగూర పేస్ట్ని అంతా మనం కర్రీలో వేయాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. మూత వేసి ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వాలి. అది ఉడికేసరికి ఉడకబెట్టుకున్న ఎగ్స్కి అయితే ఇగో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఈ పులుపు, కారం అనేది ఎగ్స్కి బట్టి ఎగ్స్ అయితే చాలా టేస్టీగా అవుతాయి. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలింది. చూసారా, అడుగంటుతుంది కర్రీ. ఈ కర్రీ గోంగూర అనేది ఊకే అడుగంటుతుంది కాబట్టి, జిగురు శాతం ఎక్కువ కాబట్టి మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఇలా ఘాట్లు పెట్టిన గుడ్లన్నిటిని నేను కూరలో వేసాను. వేసి బాగా కలుపుకోవాలి. ఎగ్స్కి అంతా ఈ పులుపు, కారం, కర్రీ టేస్ట్ అంతా, ఈ ఫ్లేవర్ అంతా పట్టేలాగా మంచిగా అటు ఇటు తిప్పుకోవాలి ఎగ్స్ని అయితే.
చూసారా అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకైతే కర్రీ రెడీ. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.